నరేంద్ర మోడీ గారిని చైనాలో చంపడానికి ప్లానింగ్ జరిగిందా? సోషల్ మీడియాలో సంచలనంగా మారిన విషయం ఇది. ఈజ్ దేర్ ఎనీ ప్లాట్ టు అసాసిన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బై CIA? ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ బయటకు వస్తున్నాయి. ఎందుకు నరేంద్ర మోడీ గారిని అమెరికా యొక్క గూఢచర్య సంస్థ అయిన CIA చంపాలి అని చూస్తోంది. SCO సమావేశంలో నరేంద్ర మోడీ గారిని వ్లాదిమిర్ పుతిన్ లేదా రష్యన్ ఇంటెలిజెన్స్ కాపాడిందా? మోడీ ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తున్నారు? ఢాకాలో రూమ్ నంబర్ 808లో అనుమానాస్పదంగా ఒక CIA ఏజెంట్ ఎందుకు ఎలా చనిపోయాడు? ఇతను చనిపోయాడు సరే, బట్ ఇతని యొక్క అటాప్సీ ఎందుకు తీసుకోలేదు? ఢాకాలో ఇతని మూమెంట్స్ను ట్రాక్ చేసిందా? ఇతని హత్యకు మోడీ గారి SCO సమావేశానికి మధ్య ఉన్న లింక్స్ ఏంటి? గోల్డ్తో వ్యాపారం చేస్తా అన్నందుకు గదాఫీను లేపేశారు. డాలర్తో కాదు, ఇరాక్ కరెన్సీతో వ్యాపారం చేస్తా అన్నందుకు సద్దాం హుసేన్ను లేపేశారు. సెయింట్ మార్టిన్ దీవి ఇవ్వలేదు అని పాపం ఒక పెద్దావిడని, బంగ్లాదేశ్ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన ఒక పెద్ద వ్యక్తి కూతుర్నే గెంటేశారు, దేశం నుండే గెంటేశారు. అమెరికాకు విరుద్ధంగా చాలా గట్టిగా నిలబడ్డాడు అని చెప్పి రష్యాలో ఎన్నోసార్లు పుతిన్ పై కూకు ప్లానింగ్ జరిగింది. 1953లో అండి, మొహమ్మద్ మొసాదిక్ అనే ఒక నాయకుడు ఇరాన్ లో ఉండేవాడు. మొసాదిక్ ఏమన్నాడో తెలుసా? ఆయిల్ ను వెలికి తీసే తెల్ల కంపెనీ తట్టాబేడా సర్దుకొని మింగేయండి అని చెప్పి ఇలాగే అన్నాడు. అన్ని సర్దుకొని వెళ్లిపోండి అని ఆయిల్ ను జాతీయం చేశాడు. కట్ చేస్తే మొహమ్మద్ మొసాదిక్ ను జైల్లో వేసి చంపేశారు. చిలీ, కూబా, కాంగో రీసెంట్ గా బషర్ అల్ అసద్ ను ఎత్తి అవతల వేశారు. CIA కు ఇష్టమైన ISIS అఫిలియేటెడ్ గ్రూప్ ను సింహాసనంపై కూర్చోబెట్టారు. అసద్ ఏం చేశాడు? రష్యాతో చేతులు కలిపాడు అని చెప్పి అసద్ నే గెంటేశారు. ఇక్కడ మనోళ్ళలో కొంతమంది అంత సీన్ లేదు, CIA మోడీ గారిని చంపదు, CIA చాలా మంచిది అన్నట్లు మాట్లాడుతున్నారు. బట్ CIA ఏమీ పతివ్రత కాదు. CIA చరిత్ర రక్తంతో రాయబడింది. ఒక దేశంలోని ప్రభుత్వాన్ని కూల్చడంలో CIA డిస్టింక్షన్ చేసింది. పై చెప్పిన నాయకులు చేసినవన్నీ నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ చేసేశారు. మోడీ గారు బ్రిక్స్ తో ఎంగేజ్ అయ్యి డాలర్ తో కాకుండా రష్యా నుండి రూపీతో వ్యాపారం చేస్తున్నారు. డాలర్ తో వ్యాపారం చేయను, రూబల్ తో వ్యాపారం చేస్తా అంటున్నారు. టిక్ నంబర్ 1 స్వదేశీ మూవ్మెంట్ అంటున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటున్నారు. అంటే విదేశీ వస్తువులు వాడద్దు, ఇండియాలోనే వస్తువులను ఉత్పత్తి చేసుకోండి, మేడ్ ఇన్ ఇండియా అంటున్నారు. సెమీ కండక్టర్ చిప్ అంటున్నారు. ఇంట్లోనే సాఫ్ట్వేర్ ను తయారు చేసుకోండి అంటున్నారు. సో ఇవన్నీ అమెరికాకు ఇష్టం లేదు. టిక్ నంబర్ 2 అమెరికా ఎంత వద్దు అని చెప్పినా కూడా రష్యా నుండి ఆయిల్ ను కొంటున్నారు. యుక్రెయిన్ యుద్ధానికి ముందు మనం రష్యా నుండి 5% ఆయిల్ ను మాత్రమే కొనేవాళ్ళం, కానీ ఇప్పుడు 40% ఆయిల్ ను కొంటున్నాం. ఇది నాటోకు ఇష్టం లేదు, అమెరికాకు ఇష్టం లేదు, డీప్ స్టేట్ కు ఇష్టం లేదు, CIA కూడా ఇష్టం లేదు. టిక్ నంబర్ 3 1953లో గ్వాతమేలా దేశంలో అమెరికన్ ఫ్రూట్ కంపెనీ అనే ఒక కంపెనీ ఉండేది. ఈ కంపెనీ దగ్గర ఎంతో భూమి ఉండేది. ఈ భూమిని ఆ దేశ నాయకుడు జాతీయం చేసి ప్రజలకు పంచి పెట్టాడు అని చెప్పి ఆ ప్రభుత్వాన్నే కూల్చేసింది CIA. ఇది ఎప్పుడు? 1953లో. ఇప్పుడు మోడీ గారు ఇండియాలో అమెరికన్ అగ్రికల్చర్ కంపెనీస్ ను రాకుండా చేస్తున్నారు. అమెరికన్ ప్రొడక్ట్స్ పైన చాలా ఎక్కువగా టారిఫ్లు వేస్తున్నారు. ఇది డొనాల్డ్ ట్రంప్ కు ఇష్టం లేదు. టిక్ నంబర్ 4 మోడీ గారిని గద్దె నుండి దింపడానికి లేదా మోడీ గారిని చంపడానికి CIA దగ్గర అన్ని కారణాలు ఉన్నాయి. అన్ని ఓపెన్ బాక్స్ లో టిక్ అయి ఉన్నాయి. మేబీ CIA మోడీ గారిని చంపడానికి ప్లాన్ చేసి ఉండవచ్చు. ఆ యాంగిల్లో ఒకసారి ఆలోచించండి. లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా చంపేశారు. సడన్ గా ఆయన చనిపోయారు. ఇప్పటికీ ఆ ఇష్యూ అనేది కాన్స్పిరసీ థియరీ లాగే మిగిలిపోయింది. ఇంకా సింపుల్ గా చెప్తా, వచ్చే 26వ తేదీన ఆసియాన్ లో మలేషియా కౌలాలంపూర్ లో ఆసియాన్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మోడీ గారు వెళ్లడం లేదు. ఈ మీటింగ్ కు డొనాల్డ్ ట్రంప్ రానున్నారు. మేబీ షీ కూడా రానున్నారు. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ టీం ఏమన్నారు అంటే, ఆసియాన్ సమావేశంలో మోడీ గారిని బైలాటరల్ గా ట్రంప్ కలవనున్నారు అన్నారు. మేబీ ఆర్ మైట్ బి ఈ మీటింగ్ లో ట్రంప్ మనతో ట్రేడ్ డీల్ ను క్లోజ్ చేయనున్నారు. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పా కదా, 50% టారిఫ్ నుండి 15% టారిఫ్ ను తగ్గించనున్నారు. ఫిబ్రవరి తర్వాత వ్యాపార యుద్ధం తర్వాత ఆపరేషన్ సింధూర్ సీజ్ఫైర్ డ్రామా తర్వాత భారత్ అమెరికా మధ్య సంబంధాలు క్రాక్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మోడీ గారికి దొరికిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఎందుకు ఈయన ఆసియాన్ సమావేశానికి వెళ్లడం లేదు? ఇక్కడ కాన్స్పిరసీ థియరీ ఏంటి అంటే, మోడీ గారి ప్రాణాలకు ముప్పు ఉంది. ఈయన్ను చంపడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది. ఢాకాలో నేపాల్ నుండి ఆపరేటర్స్ ఈయన్ను వేరే దేశంలో చంపడానికి చూస్తున్నారు. ఇండియాలో చంపడం కష్టం కాబట్టి వేరే దేశాల్లో ఈయన్ను చంపి న్యాచురల్ డెత్ గా చిత్రీకరించి భారత్ లో ప్రభుత్వాన్ని దించి
తమకు ఇష్టమైన నాయకుడిని కూర్చోపెట్టాలి అని ప్లానింగ్ జరుగుతోంది అనే కాన్స్పిరసీ థియరీస్ మార్కెట్ లో ఉన్నాయి. ఇవన్నీ నిజాలు అని నేను చెప్పడం లేదు. అంత ఈజీగా భారత్ యొక్క డెమోక్రసీని కూల్చలేరు. అలా మీకు ఇష్టం వచ్చిన నాయకుడిని భారత్ లో కూర్చోబెట్టలేరు. 140 కోట్ల జనాభా, ఎప్పటి నుండో ఉన్న డెమోక్రసీ అంత ఈజీగా ఎవరే గాని కూల్చలేరు. బట్ ఇందులో కొన్ని నిజాలైతే ఉన్నాయి. కొన్నిసార్లు సోషల్ మీడియాలో వచ్చే థియరీస్ లో కూడా కొన్ని నిజాలు ఉంటాయి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు చెప్తా. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 ఈ 2 రోజులు మోడీ గారు టియాన్జిన్ చైనాకు వెళ్లారు. SCO సమావేశంలో ఉన్నారు. పుతిన్ షీతో కలిసి ఫోటోస్ దిగారు. ఇవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ మీటింగ్ మధ్యలో సడన్ గా వ్లాదిమిర్ పుతిన్ మోడీ గారిని తన యొక్క కార్ లో కూర్చోబెడతారు. 45 మినిట్స్ వరకు మాట్లాడతారు. అండ్ ఈ కార్ అనేది పుతిన్ యొక్క ప్రైవేట్ కార్. ఈ కార్ లో ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. ఇక్కడ కాన్స్పిరసీ ఏంటి అంటే, ఈ మీటింగ్ లో పుతిన్ మోడీ గారి పైన హత్యాయత్నం జరగనుంది, మోడీ గారిని చంపడానికి ఢాకాలో ప్లానింగ్ జరిగింది అని, ఢాకాలో ఒక వ్యక్తి కూర్చొని ఇదంతా చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మోడీ గారికి లేదా ఇండియా యొక్క ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రాకు ఇచ్చారంట. కట్ చేస్తే అదే రోజు ఆగస్టు 31 వెస్ట్ ఇన్ ఢాకాలో రూమ్ నంబర్ 808 లో టెర్రెన్స్ ఆర్వెల్లీ జాక్సన్ అనబడే ఒక మాజీ CIA ఏజెంట్ ఆగస్టు 29 ఆ హోటల్లో చెక్ ఇన్ అయ్యారు. ఆ తర్వాత ఆగస్టు 31 రోజు అనుమానాస్పదంగా చనిపోయాడు. ఈయనది న్యాచురల్ డెత్ అని చెప్పి కేసును కొట్టిపారేయడం జరిగింది. ఈయన యొక్క బాడీకి ఆటాప్సీ కూడా చేయలేదంట. ఈ జాక్సన్ అనే వ్యక్తి అమెరికా యొక్క స్పెషల్ ఫోర్సెస్ లో 20 ఏళ్లు పనిచేశాడు. అమెరికన్ CIA లో పనిచేశాడు. ఇతను ఏషియా, సౌత్ ఏషియా, మేబీ మిడిల్ ఈస్ట్ యొక్క గూఢచర్యం గురించిన ఎన్నో ఆపరేషన్స్ ఆల్రెడీ చేశాడు. ఇంత పెద్ద వ్యక్తి 20 ఏళ్లు అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ లో పనిచేసిన వ్యక్తి ఢాకాలో చనిపోతే ఎటువంటి సౌండ్ రాలేదా? CIA దీని గురించి అసలు ప్రొటెస్టే చేయలేదా? ఇతను ఢాకాలో ఏం చేస్తున్నాడు? SCO సమావేశంలో మోడీ గారిని చంపడానికి ఢాకాలో ప్లానింగ్ జరిగిందా? ఈ వ్యక్తి గురించిన ఇన్ఫర్మేషన్ రష్యన్ ఇంటెలిజెన్స్ మన రాక్ ఇచ్చింది, రానే ఇతన్ని చంపేసింది అనే వార్తలు బయటకు వస్తున్నాయి. బంగ్లాదేశ్ అనేది యాంటీ ఇండియాకు అడ్డగా మారిపోయింది. ఎప్పుడైతే మొహమ్మద్ యూనిస్ డీప్ స్టేట్ యొక్క ఏజెంట్ బంగ్లాదేశ్ కు ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ లేదా తాత్కాలిక ప్రధాని లేదా వాట్ ఎవర్ చీఫ్ మినిస్టర్ ఏదో అయ్యాడు కదా, ఈ వ్యక్తి ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో దిగాడో అప్పటి నుండి ఢాకాలో CIA యొక్క మూవ్మెంట్స్ పెరిగిపోయాయి. ఢాకాలో తమ యొక్క ప్రెజెన్స్ ను పెంచుకుంది అని చెబుతున్నారు. భారత్ యొక్క ప్రభుత్వాన్ని దించడానికి 3 సార్లు గెలిచిన ప్రభుత్వాన్ని గద్దె నుండి దింపి నాయకుడిని చంపేసైనా భారత్ లో చేసి అమెరికన్ ఇంట్రెస్ట్ కు అనుగుణంగా ఉండే ఒక నాయకుడిని, రష్యా నుండి ఆయిల్ ను కొనని, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ను తయారు చేయకుండా అమెరికన్ ప్రొడక్ట్స్ ను, అమెరికన్ సాఫ్ట్వేర్స్ ను వాడే ఒక నాయకుడిని, అమెరికా యొక్క అగ్రికల్చర్ కంపెనీస్ అన్నిటినీ ఇండియాలో అలో చేసే నాయకుడిని, అమెరికా వస్తువులపైన టారిఫ్ ను తగ్గించే ఒక నాయకుడిని ఇండియాలో కూర్చోపెట్టాలి అని ప్లానింగ్ జరుగుతోంది. ఢాకాను సెంటర్ కమాండ్ చేశారు. భారత్ యొక్క తలరాతను ఎవరో కొంతమంది ఏజెంట్లు ఢాకాలో కూర్చొని రాస్తున్నారు. సో ఇవన్నీ కాన్స్పిరసీ థియరీస్ అండి. ఇందులో 50% నిజాలు ఉండొచ్చు, 50% అబద్ధం కూడా ఉండొచ్చు. నేను ఇక్కడ ఎటువంటి ప్రూఫ్స్ ను చూపించలేను. ఈ కాన్స్పిరసీ థియరీకు ఆజ్యం పోసింది మోడీ గారి ఈ స్పీచ్. ఫస్ట్ ఈ స్పీచ్ ను ఒకసారి వినండి. कल रात ही मैं जापान और चीन की यात्रा करके वापस लौटा हूं. आप गया था इसकी ताली बजा रहे हो, आया हूं इसकी ताली बजा रहे हो. ఈ స్పీచ్ లో ఆయన ఏమన్నారు అంటే, నేను చైనాకు వెళ్ళినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా లేదా తిరిగి క్షేమంగా ఇండియాకు వచ్చినందుకు చప్పట్లు కొడుతున్నారా అని ఇండైరెక్ట్ గా ఎవరికో హింట్ ఇచ్చినట్టు ఈయన మాట్లాడారు. మేబీ నా లైటర్ నోట్ లోనే మాట్లాడి ఉండొచ్చు లేదా క్యాజువల్ గానే మాట్లాడి ఉండవచ్చు. బట్ సోషల్ మీడియాలో దీన్ని డిఫరెంట్ గా లింక్ చేస్తున్నారు. జాక్సన్ ఢాకాలో అదే రోజు చనిపోయారు. అదే రోజు మోడీ గారు SCO సమావేశంలో ఉన్నారు. పుతిన్ తో ప్రైవేట్ గా మాట్లాడారు. రష్యన్ ఇంటెలిజెన్స్ రాకు హింట్ ఇచ్చింది. రా వెళ్లి ఢాకాలో రూమ్ నంబర్ 808 లో పడుకున్న CIA ఏజెంట్ ను చంపేసింది. ఈ CIA ఏజెంట్ చావును చాలా పెద్దగా చూపిస్తే ఎన్నో విషయాలు బయట పడతాయి అని చెప్పి అమెరికన్ CIA ఈయన హత్యను క్లోజ్ చేసేసింది. ఎటువంటి సౌండ్ చేయకుండా ఇతని డెడ్ బాడీని తీసుకుంది. ఈవెన్ అటాప్సీ రిపోర్ట్ కూడా చేయడానికి ఇవ్వలేదు. ఈ విధంగా ఈ హత్యను కప్పిపుచ్చారు. ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నారు అనే అనుమానాలు పెరిగిపోయాయి. ఇక ఆసియాన్ మీటింగ్ కు మోడీ గారు వెళ్ళకపోవడానికి గల ఇంకొక కారణం, ట్రంప్ ను కలవడం ఇష్టం లేదేమో. ట్రంప్ అనే వ్యక్తి డబుల్ ఫేస్డ్ పర్సన్. మోడీ గారి ముందే ఈ వ్యక్తి మీడియా ముందే ఐ స్టాప్ ఇండియా పాకిస్తాన్
పాకిస్తాన్ వార్ అన్నాడు అనుకోండి, మళ్ళీ బీహార్ ఎన్నికల్లో ప్రభుత్వ నాయకులకు దెబ్బ పడే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. మోడీ గారు పబ్లిక్ గా చాలా సార్లు నన్ను డీప్ స్టేట్ టార్గెట్ చేసింది అన్నారు. ఆ తర్వాత మోడీ గారు మీడియా ముందు వచ్చి ఏమన్నారు అంటే, అమెరికా తమ వస్తువులపైన టారిఫ్ ను 0 చేయాలి అని చెబుతోంది. ఇలా చేస్తే అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్ని ఇండియాలో వచ్చేస్తాయి. ఇండియన్ ప్రొడక్ట్స్ ను ఎవరూ కొనరు. అమెరికన్ మిల్క్, అమెరికన్ కర్డ్, అమెరికన్ యోగర్ట్, ఇలా అమెరికన్ ప్రొడక్ట్స్ ని అందరూ కొంటారు. ఈ విధంగా $200 to $300 బిలియన్ భారత్ యొక్క రైతులు నష్టపోతారు. రైతుల కోసం, భారతదేశ హితం కోసం నేను అమెరికన్ డిమాండ్స్ కు ఒగ్గను. దీని కారణంగా కొంతమంది నన్ను పర్సనలీ టార్గెట్ చేయగలరు. నన్ను పర్సనలీ టార్గెట్ చేసినా కూడా రైతుల కోసం నేను ఈ ఒత్తిడిని తీసుకుంటా అని చెప్పారు. 2024 ఎన్నికల సమయంలో కూడా మోడీ గారు ఏమన్నారు, అమెరికన్ డీప్ స్టేట్ నన్ను టార్గెట్ చేస్తోంది అని అఫీషియల్ గానే చెప్పారు. బీజేపీ నాయకులు ఏమన్నారు, కంప్లీట్ వెస్ట్ ఈకో సిస్టమ్ మమ్మల్ని టార్గెట్ చేస్తోంది అన్నట్టు చాలా సార్లు చెప్పారు. సో ఇక్కడ ఆల్రెడీ మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం వీళ్ళందరూ ఆల్రెడీ చెప్పేశారు, డీప్ స్టేట్, వెస్టర్న్ ఈకో సిస్టమ్, లెఫ్ట్ లీనింగ్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లీనింగ్ పార్టీలందరూ మా పైన టార్గెట్ చేస్తున్నారు. మేము 3 సార్లు గెలిచాము. 3 సార్లు గెలిచినా కూడా వీళ్ళు ఏవేవో లేమ్ రీజన్స్ ఇస్తున్నారు. మమ్మల్ని గద్దె నుండి దింపడానికి, డెమోక్రసీ పైన నమ్మకం లేకుండా చేయడానికి చేస్తున్నారు అన్నట్లు డైరెక్ట్ గానే వీళ్ళు అమెరికన్ డీప్ స్టేట్ యొక్క హింట్ ను ఇచ్చారు. కొన్ని సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే న్యూస్ లో కూడా కొన్ని నిజాలైతే ఉంటాయి. నేను పై చెప్పిన వాటికి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయా అంటే, నేను చేసే ప్రతి వీడియోలో ప్రూఫ్స్ పెడతా. ఈ వీడియోలో ప్రూఫ్స్ లేవు. మీకు తెలిసింది, మీకు అర్థమైంది కమెంట్ రూపంలో తెలియజేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.